హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా అయితే చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇక్కడైతే చింతకాయ చట్నీ అయితే చేస్తున్నానండి. నిలువ పచ్చడి ఉంటుంది కదా, చింతకాయ చట్నీ అదైతే చేస్తున్నాను. ఎలా చేస్తారా అంటే చాలామందికి ఈ విషయం తెలుసుండొచ్చు, చట్నీ ఎలా చేస్తారనేది. ఇంట్లో మనం తినడానికి అయితే ఉల్లిపాయలు, ఒక టమాటా వేసి కొంచెం పసుపు వేసుకొని ఆయిల్ వేసుకొని అయితే ఉడికించుకుంటున్నాను. ఇలా చేసుకుంటే చాలా తొందరగా అయితే అయిపోతుంది. పెద్దగా పనైతే ఏమి ఉండదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నం అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడైతే పిల్లలకి స్కూల్‌కి టైం అయిపోతుందనేసి ఒక సైడ్ అయితే అన్నం పెట్టేసినా. ఇంకొక సైడ్ అయితే చట్నీ అయితే చేసేస్తున్నాను. పసుపు మన ఇష్టం అండి. పసుపు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను కొంచెం లైట్‌గా కలర్ కోసం అయితే వేసుకున్నాను. ఒక టమాటా తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి, టేస్ట్ కోసం జస్ట్. ఇది మంచిగా ఉడికిపోయాక కొంచెం చింతకాయ చట్నీ అయితే వేసుకోవాలి. చింతకాయ చట్నీ ఎప్పుడైనా ఉడికించుకోవద్దు. నేను కొంచెం అంటే సిమ్లో పెట్టి అయితే వేసుకుంటున్నాను. ఇది వేసుకోగానే స్టవ్ అయితే బంద్ చేసుకోవాలి, ఎందుకంటే ఉడికించేది కాదు చింతకాయ చట్నీ. జస్ట్ ఆ వేడికి కొంచెం మెత్తగా అవుతుంది అనేసి నేను ఇలా అయితే చేసుకుంటున్నాను. ఇలా అంతా కలిపేసి పెట్టుకొని మూత పెట్టేసుకొని స్టవ్ బంద్ చేసుకోవాలండి. ఆ వేడికి మెత్తగా అయిపోతుంది చింతకాయ చట్నీ. కొంచెం చల్లారాక మిక్సీకి అయితే వేసేసుకుందాం. మిక్సీకి మాత్రం చాలా అంటే కొంచెం మెత్తగా అయితే పట్టుకోవాలి, ఎందుకంటే అందులో ఉండే చింతకాయల్లో పెంకులాగా ఉంటాయి కదా, అవి కొంచెం తగులుతుంటాయి. అందుకనేసి కొంచెం మెత్తగా పట్టుకుంటే తినడానికి బాగా ఉంటుంది. చాలా తొందరగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా చేసుకుంటే చాలా సింపుల్ ప్రాసెస్. చాలామంది తెలిసే ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఇంకా నా పని అంతా అయిపోయి పిల్లల్ని స్కూల్కి అయితే పంపించేసి అయితే నేను కిచెన్లో అయితే పని అయితే చేసుకుంటున్నాను. కిచెన్ బండంతా క్లీన్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇవాళ ఫ్రైడే కదా. ఫ్రైడే అని కాదండి, నార్మల్ డే అయినా క్లీన్గానే చేసుకుంటాను. కాకపోతే ఫ్రైడే అనే ఆ రోజు మాత్రం కొంచెం పని ఎక్కువనే ఉంటుంది ఎవరికైనా. ఇవైతే మీషోలో అయితే తీసుకున్నాను, చాలా మంచిగా యూజ్ అవుతున్నాయి, నాకు బాగా అనిపించాయి. వీటిని ఏమంటారో నాకు అంత తెలియదు. కిచెన్ క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోగానే బట్టలు అయితే ఎక్కడంతా అక్కడ వేసేసారు. స్కూల్ డ్రెస్సులు అన్నీ తీసుకొచ్చి ఇక్కడైతే మడత పెట్టేసుకుంటున్నాను. పొద్దున్న పిల్లలు వెళ్ళే టైంకి అయితే మనకు కిచెన్లోనే వంటతోనే సరిపోతుంది టైం మొత్తం. ఇంకా ఇల్లు సదరడం అదంతా ఉండదు అనమాట, టైం కూడా ఉండదు. పిల్లలు వెళ్ళిపోయాక కొంచెం ప్రశాంతంగా చేసుకుంటాం పని. ఎవరింట్లోనైనా అంతే కదండి. ఇంకా బెడ్షీట్స్ అయితే చేంజ్ చేస్తున్నాను. అంటే 2 డేస్కి ఒకసారి అయితే చేంజ్ చేస్తాను. కొంచెం అంటే పిల్లలు అట్లా ఎక్కుతారు కదా, రోజైతే చేంజ్ చేసుకోవచ్చు, కానీ రోజైతే అంత డస్ట్ అయితే ఏమి ఉండదండి. అందుకనేసి నేను 2 డేస్కి ఒకసారి అయితే మార్చేసుకుంటాను బెడ్షీట్. పిల్లలే పడుకుంటారు, నేను మా ఆయన అయితే కిందనే పడుకుంటాం నేలపైన. పిల్లలైతే మంచం పైన పడుకుంటారు.
ఇలా అంతా క్లీన్ చేసేసుకొని మొత్తం బెడ్షీట్ అంతా మంచిగా నీట్గా అయితే సెట్ చేసి వేసుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే మా డాగ్ అయితే ఇక బొమ్మ చూస్తే చాలండి ఊరికొచ్చేస్తుంది, ఆడుకుందాం దా అని పిలుస్తూ ఉంటుంది అన్నమాట. దాన్ని ఆడిపించాలి అట్లా రోజు అంతే పని. వీడితో ఆడితే అసలు టైమే తెలియదు. అసలు వాడితో ఆడితే ఉన్న పని కూడా మర్చిపోతూ ఉంటాను అనమాట. అందుకనేసి ఇంకా ఇప్పుడు అయితే కొంతసేపు అయితే వాడితో ఆడుకొని అయితే నా పని అయితే నేను చేసుకుంటూ ఉన్నాను అనమాట. వాడు ఆడుకుంటుంటే ఇంకా ఆడుకుందాం దా అని పిలుస్తూ ఉంటాడు, వాడు అస్సలు వినడు. ఇంకా మొత్తం ఇల్లంతా సదరేసుకొని అయితే ఇంకా ఇప్పుడు ఇల్లు అయితే నీట్గా అయితే క్లీన్ ఊడ్చుకుంటున్నాను. అందరూ ఇంట్లో రెగ్యులర్గా చేసే పనే అండి. ఆడవాళ్ళకు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోగానే మనకు ఉండే పనే కదండి ఇది. కొంచెం వీడియో అయితే అసలు క్లారిటీ అయితే రాలేదండి ఇక్కడైతే. ఎందుకు అట్లా అయిందో ఏమో తెలియదు. ఇల్లు మొత్తం అయితే నీట్గా అయితే ఊడ్చేసుకుంటున్నాను. మా పిల్లలే కదండి, మా డాగ్ కూడా కొంచెం అల్లరి ఎక్కువ. అందుకనేసి కొంచెం అటు ఇటు బొమ్మలు అవి ఇవన్నీ వేస్తూ ఉంటుంది. అవన్నీ చదువుకుంటూ అయితే ఇల్లు ఊడ్చేసుకున్నాను. మా సాప అయితే కొంచెం ఇట్లా నాడలు అన్నీ ఊడిపోయాయి. అందుకనేసి మొత్తం అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇట్లా కట్ చేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుందనేసి కొత్తది అయితే తెచ్చుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతానికైతే అదే యూజ్ చేస్తున్నాము. అందుకనేసి అంత కచరా అయితే కనిపిస్తుంది మీకు. మామూలుగా అయినా కూడా కొంచెం డస్ట్ ఉంటుందండి హాల్ అదంతా. ఎందుకంటే మా పక్కన మొత్తము ఓపెన్ ప్లేస్ ఉంది. దానివల్ల కొంచెం డస్ట్ ఎక్కువ అయితే వస్తూ ఉంటుంది మా ఇంట్లోకి. బెడ్రూమ్లో అయితే అంతేం ఉండదు, కానీ ఇంకా హాల్ అయితే చాలా ఎక్కువగా అయితే డస్ట్ అయితే ఉంటుంది. ఊడ్చినా కూడా ఉడవనట్టు అయిపోతుంది. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే కొంచెం నీట్గా అయితే ఉంటుంది. ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయాక ఇంక ఇక్కడైతే వాషింగ్ మిషన్లో అయితే నైట్ బట్టలు వేసి పెట్టేసుకున్నాను. అవి అయితే అయిపోయాయి నైటే. ఇంక ఇప్పుడైతే అవి అయితే తీసేసి మళ్ళీ అయితే బట్టలు అయితే వేసేసుకుంటున్నాను. మిషన్లో అయితే చాలా అయితే ఉన్నాయి బట్టలు. ఎన్నిసార్లు పిండేసినా మళ్ళీ ఎప్పటికప్పుడు మళ్ళీ ఎక్కువ పడుతూనే ఉంటాయండి. ఎందుకంటే పిల్లలు రోజు 2-3 జతలు అయితే మారుస్తూ ఉంటారు. కొంచెం వాటర్ పడ్డా ఏమన్నా అయినా కూడా ఇప్పేసుకుంటూ ఉంటారు అన్నమాట. అందుకనేసి ఇంకా రోజు అయితే చాలా బట్టలు అయితే పడుతూ ఉంటాయి. ఇంకా ఈరోజే అయితే నేను వాషింగ్ మిషన్ క్లీనింగ్ కోసం అయితే ఇంకా పౌడర్స్ ఏమంటారు, క్లీనింగ్ పౌడర్స్ అయితే తీసుకున్నాను. వాటిని ఏమంటారో అంత తెలియదు, నేను ఒకసారి చూపిస్తాను. పౌడర్స్తోనైతే నేను ఇంకా బట్టలని ఉతికేసాక అయితే క్లీన్ చేసేసుకున్నాను. డ్రమ్ క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను. ఇంకా రోజు జరిగే పనులు అండి ఇవన్నీ. ఇంకా పొద్దున అయితే ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. కాకపోతే పొద్దున అయితే వీడియో అయితే తీయడం అయితే కుదరలేదు. ఎందుకంటే పిల్లలకు వ్యాన్ అయితే 7 కల్లా వచ్చేస్తుంది. ఇంకా ఆ టైం వరకు నేను ముగ్గురు పిల్లలు కదండి నాకు 3 పిల్లలకి అయితే ఇంకా బాక్సులు కట్టించి పెట్టించే వరకు లేట్ అయిపోతుంది, వాళ్ళకి రెడీ చేసి పంపించేసరికి.
ఇంకా అందుకనేసి పొద్దున్న తొందరగా అయితే నేను 5:30 కల్లా లేసేసి ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకుంటాను ఫస్ట్ అయితే. ఆ టైంకి అయితే వీడియో తీయడం అయితే అస్సలు అవ్వదు. ఇప్పుడు ఏంటంటే 5:30కి కూడా చాలా ఏదో చాలా 7 అయిపోతుందేమో అన్నట్లు టైమింగ్ అయితే అట్లా అంత వెలుతురు అయితే వస్తుంది. చూస్తే 5:30 అవుతుంది. ఎంతో 7 అయిపోయిందేమో అనేసుకొని అయితే లేస్తూ ఉంటాం, కానీ ఇంకా టైం చూస్తే మాత్రం 5:30 ఆ టైం అవుతుంటుంది. ఆ టైం కూడా చాలా వెలుతురు అయితే ఉంటుంది. టైం ఎలా గడిచిపోతుందో కూడా అస్సలు అర్థం కావట్లేదు. అసలు ఈ పని చేసుకోవడం వల్ల మొత్తం టైం అంతా అసలు అయిపోతున్న విషయం కూడా తెలియట్లేదు మనకి. ఇంక ఇక్కడైతే రీసెంట్గా అయితే నెట్ డోర్ అయితే పెట్టించుకున్నాను నేను. ఒక్కొక్క డోర్ అయితే 2 డోర్స్ అయితే పెట్టించుకున్నాను. 6,500 ఏం పడ్డదండి ఒక్కొక్క డోర్ అయితే. కొంచెం వర్షాకాలం కదా, స్నేక్స్ లేకపోతే ఏమన్నా పురుగులు రాకుండా అయితే పెట్టించుకున్నాను. ఈ పెట్టించాక కొంచెం నాకు చాలా అయితే భయం లేకుండా అయితే చాలా బాగుంది. మెయిన్ డోర్కి ఒకటి, ఇక్కడ సైడ్కి అయితే ఇంకో డోర్ వచ్చింది, దాన్ని కూడా పెట్టించేసాను. ఇంకా స్నానం అంతా చేసుకొని ఇల్లంతా తుడిచేసుకున్నానండి. కాకపోతే ఆ వీడియో అయితే తీయలేదు, చాలా లెంత్ అయిపోతుంది అనేసి. ఇంకా స్నానం అయితే చేసేసుకొని దేవునికి అయితే దీపం అయితే పెట్టేసుకున్నాను. పనులన్నీ అయిపోయేసరికి అయితే ఫుల్ ఆకలి అయితే అయ్యిందండి. ఇంకా అన్నం అయితే పెట్టేసుకొని తింటున్నాను. ఇక్కడ చట్నీ అయితే వేసుకున్నాను. చట్నీ ఇంకా టమాటా రసం ఉంటే నైట్ది 2 కలిపేసుకొని అయితే ఇంకా అన్నం అయితే తింటున్నాను. మా వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. స్మాల్ చిట్కా అండి, ఇక్కడ అయితే చక్కెరలో అయితే చీమలు పడతాయి కదా, అట్లా చీమలు పట్టకుండా అయితే ఇంకా లవంగాలు అయితే వేసి పెట్టుకుంటే ఆ స్మెల్కి అనేది చీమలు తొందరగా అయితే పోతాయి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా మంచిగా వర్క్ అవుతుంది.